వేసవి దాహార్తిని తీర్చేందుకు ఐసీఏఐ ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అసోసియేషన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫాస్ట్ చైర్మన్ చార్టర్డ్ అకౌంటెంట్ వందన రవికిరణ్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఐసీఏఐ వెస్ట్ గోదావరి బ్రాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ, పళ్లరసాలు, చల్లటి త్రాగునీరు పంపిణీ చేస్తామని అన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు చార్టర్డ్ అకౌంటెంట్ కె కాచాయిని సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటి నిర్వహణకు సహకరిస్తున్న అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సికాసా చైర్మన్ చార్టర్డ్ అకౌంటెంట్ జి రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు నడుపుతున్నామని, కావున వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వెస్ట్ గోదావరి బ్రాంచ్ తరఫున మజ్జిగ వితరణ జరుగుతుందండి. చలివేంద్రం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాటర్ అయితే 24 hours అండ్ 12 hours మార్నింగ్ టు ఈవినింగ్ దాకా వాటర్ సప్లై కూడా ఉంది చలివేంద్రం. దాంతోపాటు మజ్జిగ కూడా సరైతుంది. వెస్ట్ గోదావరి అంటే ఇది మాకు ఏలూరు కదా అనుకుంటే, మాకు ఇన్స్టిట్యూట్ ప్రకారం కంబైన్డ్ వెస్ట్ గోదావరి అండ్ ఏలూరు కలిపి మాకు వెస్ట్ గోదావరి బ్రాంచ్ ఉంది. దాని తరఫున ఇన్స్టిట్యూట్ తరఫున అందరికీ మజ్జిగ వితరణ ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం. రేపు నుంచి మ్యాంగో జ్యూస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా రోజు మజ్జిగ లేకపోతే మ్యాంగో జ్యూస్ ఒక రోజు ఆల్టర్నేటివ్లో రోజు ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మా ఇన్స్టిట్యూట్ మెంబర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మొత్తం మిగిలిన చోట్ల కూడా ప్రారంభించాలని మా ప్రజెంట్ చైర్మన్ అయినటువంటి కాచాయిని మేడం చెప్తున్నారు. సో మిగిలిన చోట్ల కూడా ఏలూరు కానీ, భీమవరం కానీ, తాడేపల్లి కానీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు త్వరలో. సో ఈ అవకాశం మొత్తం జంగారెడ్డి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే వేసవకాలం అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి ప్రయాణికులు అందరికీ కూడా మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. సో వెళ్ళే ఈ ఎండలో ప్రయాణించే వాళ్ళకి కొద్దిగా ఉపశమనం కింద మేము మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం మేము మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మా సిఏ అసోసియేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ యొక్క ఫెసిలిటీని ప్రయాణికులు వినియోగపరచుకోవాలని మేము కోరుకుంటున్నాం.